4th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను. పార్ట్ 2 అండి ఇది. పార్ట్ 1 కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. క్రింది అంశాలలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గోర్కీ కథలు, వింజమూరి శివరామారావు. ఆప్షన్ బి కొండుబట్టియం, గురజాడ శ్రీరామమూర్తి. ఆప్షన్ సి గుజ్జనగూళ్ళు, అవధాని రమేష్. ఆప్షన్ డి పల్నాటి పౌరుషం, త్రిపురనేని రామస్వామి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆ ఈలు సరైనవి. ఆప్షన్ బి ఆ ఈలు సరైనవి. ఆప్షన్ సి ఆ ఈలు సరైనవి. ఆప్షన్ డి ఆ ఈలు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆ ఈలు సరైనవి. గోర్కీ కథలు వింజమూరి శివరామారావు, గుజ్జనగూళ్ళు అవధాని రమేష్, పల్నాటి పౌరుషం త్రిపురనేని రామస్వామి సరైనవి. నెక్స్ట్, క్రింది రచనలను సంబంధిత రచయితలతో జతపరచండి. ఆప్షన్ ఏ కల్పవల్లి. ఆప్షన్ బి మూడు మంచి కథలు. ఆప్షన్ సి పల్నాటి పౌరుషం. ఆప్షన్ డి కీలుగుర్రం. 1 త్రిపురనేని రామస్వామి, 2 వింజమూరి శివరామారావు, 3 రావూరి భరద్వాజ్, 4 అవధాని రమేష్. సో మ్యాచింగ్. వింజమూరి శివరామారావుగా రచించినటువంటిది కల్పవల్లి. మూడు మంచి కథలు అవధాని రమేష్ గారు రచించినటువంటివి మూడు మంచి కథలు. పలనాటి పౌరుషం త్రిపురనేని రామస్వామి గారు రచించినటువంటిది పల్నాటి పౌరుషం. కీలుగుర్రం రావూరి భరద్వాజ్ గారు రచించినటువంటిది కీలుగుర్రం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఉపాయం కథను ఏ కథ నుండి గ్రహించబడింది? ఆప్షన్ ఏ ఇతిహాసం మహాభారతం. ఆప్షన్ బి పంచతంత్ర కథలు. ఆప్షన్ సి జానపద కథలు. ఆప్షన్ డి అక్బర్ బీర్బల్ కథలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇతిహాసం మహాభారతం. ఉపాయం కథను ఇతిహాసం మహాభారత కథ నుండి గ్రహించబడినది. నెక్స్ట్, ఊరు దాటి ఏరు దాటి కడలి 4 కడలను దాటి చీకు చింతలేని వింత లోకాలకు చేరునంట అన్న గేయపంతులకు గేయకర్త ఎవరు? ఆప్షన్ ఏ వింజమూరి శివరామారావు. ఆప్షన్ బి వింజమూరి నరసింహారావు. ఆప్షన్ సి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఆప్షన్ డి తాళ్లపాక అన్నమయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వింజమూరి శివరామారావు. ఊరు దాటి ఏరు దాటి కడలి 4 కడలను దాటి చీకు చింతలేని వింత లోకాలకు చేరునంట అన్న గేయ పంక్తులు రచించినది వింజమూరి శివరామారావు గారు. నెక్స్ట్, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని తెలియజేయు కథ ఏది? ఆప్షన్ ఏ దిలీపుని కథ. ఆప్షన్ బి బుద్ధిబలం. ఆప్షన్ సి ఉపాయం. ఆప్షన్ డి కందిరీగ కిటుకు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపాయం. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని తెలియజేసిన కథ ఉపాయము. నెక్స్ట్, క్రింది కథలను సంబంధిత కథలతో జతపరచండి. ఆప్షన్ ఏ విందు. ఆప్షన్ బి కందిరీగ కిటుకు. ఆప్షన్ సి నకిలీ కన్ను. ఆప్షన్ డి ఏ కాలుది నేరం. 1 నజీరుద్దీన్. 2 మర్యాద రామన్న. 3 రావూరి భరద్వాజ్. 4 సోదుం రామ్మోహన్. సో మ్యాచింగ్. విందు సోదు రామ్మోహన్ రావు గారు రచించినటువంటి విందు కథ. అలానే నజీరుద్దీన్ గారు రచించినటువంటి నకిలీ కన్ను. అలానే రావూరి భరద్వాజ్ గారు రచించినటువంటి కందిరీగ కిటుకు. అలానే మర్యాద రామన్న గారు రచించినటువంటి ఏ కాలుది నేరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, పారుతున్న నీళ్లు గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఇందులో గల అలంకారం ఏది? ఆప్షన్ ఏ స్వభావోక్త అలంకారం. ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం. ఆప్షన్ సి అతిశయోక్త అలంకారం. ఆప్షన్ డి రూపకాలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వభావోక్త అలంకారం. వాటి గుణాలను తెలియజేసేదే స్వభావోక్త అలంకారం అన్నమాట.
సో పారుతున్న నీళ్లు గలగల అనే శబ్దం వస్తాయి, అది దాని స్వభావం కాబట్టి ఇలా వాటి స్వభావాలను తెలియజేసేదే స్వభావోక్త అలంకారం. పాడుతున్న నీళ్లు గలగల, పక్షుల కిలకిల, వాటి రెక్కల యొక్క టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉన్నది. ఇది స్వభావోక్త అలంకారానికి చెందినటువంటిది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ అవధాని రమేష్ 3 మంచి కథలు. ఆప్షన్ బి వింజమూరి శివరామారావు ఉడతమ్మ ఉపదేశం. ఆప్షన్ సి బాలాంత్రపి వెంకటరావు కీలుగుర్రం. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆ సరైనది, ఆప్షన్ బి ఆ ఈ సరైనవి, ఆప్షన్ సి ఆ ఈలు సరైనవి, ఆప్షన్ డి ఆ ఆరు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆ సరైనది. అవధాని రమేష్ 3 మంచి కథలు సరి అయినది. నెక్స్ట్, మురళి పాటలు పాడాడు అనే వాక్యంలో క్రియ ఏది? ఆప్షన్ ఏ మురళి, ఆప్షన్ బి పాటలు, ఆప్షన్ సి పాడాడు, ఆప్షన్ డి ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాడాడు. ఇక్కడ మురళి పాటలు పాడాడు, పాడాడు అన్నది క్రియకు సంబంధించిన వాక్యం ఏదైతే ఉందో అది మనం క్రియావాక్యంగా చెప్పుకోబడతామన్నమాట. సో ఇక్కడ పాడాడు, పాట అన్నది పని అంటే క్రియ కాబట్టి అది ఈ పాడాడు అన్నది క్రియావాక్యంగా గుర్తించడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్రింది పదాలలో వికృతి రూపం కానిది. ఆప్షన్ ఏ గాడిద, ఆప్షన్ బి ఉవిద, ఆప్షన్ సి అక్షంతలు, ఆప్షన్ డి బిడాలము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బిడాలము. నెక్స్ట్, బాణము, నీరు, రెల్లు పదాలను నానార్థాలుగా గల పదం ఏది? ఆప్షన్ ఏ శరీరము, ఆప్షన్ బి వనము, ఆప్షన్ సి చరణం, ఆప్షన్ డి అమృతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శరీరము. శరీరము అనే పదానికి నానార్థాలుగా బాణము, నీరు, రెల్లు అనే పదాలను చెప్పుకుంటాము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఈ క్రింది పాత్రలను సంబంధిత పాఠ్యాంశాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అనూష, ఆప్షన్ బి రాము, ఆప్షన్ సి జయచంద్రుడు, ఆప్షన్ డి రవి. నెక్స్ట్, ఆప్షన్ 1 గోపాల్ తెలివి, ఆప్షన్ 2 రాజు కవి, ఆప్షన్ 3 పరివర్తన, ఆప్షన్ 4 ముగ్గుల్లో సంక్రాంతి. సో మ్యాచింగ్. అనూష ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యభాగంలో ఉండేటువంటిది పాత్ర అనూష పాత్ర. నెక్స్ట్, పరివర్తన అనే పాఠ్యభాగంలో ఉండేది రాము పాత్ర. నెక్స్ట్, గోపాల్ తెలివి అనే పాఠ్యభాగంలో ఉండేది జయచంద్రుడి పాత్ర. నెక్స్ట్, రాజు కవి పాఠ్యభాగంలో ఉండేది రవి పాత్ర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.